శుభోదయం. ఇది ఫీబా రేడియో ఇంటర్నెట్ ప్రసార కేంద్రం. నేటి మా తెలుగు కార్యక్రమమునకు స్వాగతం. ఇప్పుడు వినండి ఆరాధనా సమయం. ఆరాధనా సమయం. యెహోవాను స్తుతించుడి, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి, ఉన్నత స్థలముల నివాసులారా ఆయనను స్తుతించుడి. ఆయన దూతలారా మీరందరూ ఆయనను స్తుతించుడి, ఆయన సైన్యములారా మీరందరూ ఆయనను స్తుతించుడి. సంఘము అలాగే నిలబడి ఉండగా యెహోవాయే నా బలము అనే కీర్తన పాడుచు ప్రభువును మహిమపరచుదాం.
అలాగే నిలబడుకొని ఉండగా ఉత్తర ప్రత్యుత్తర భాగములుగా కీర్తనలు 71 1 నుండి 10 వచనాలు. మొదటి వచన ప్రారంభం. యెహోవా, నేను నీ శరణుజొచ్చి ఉన్నాను, నన్నెన్నడను సిగ్గుపడనీయకుము. నీ నీతిని బట్టి నన్ను తప్పింపుము, నన్ను విడిపింపుము, నీ చెవియొగ్గి నన్ను రక్షింపుము. నేను నిత్యము చొచ్చునట్లు నాకు ఆశ్రయదుర్గముగా ఉండుము. నా శైలము, నా దుర్గము నీవే. నీవు నన్ను రక్షింప నిశ్చయించి ఉన్నావు. నా దేవా, భక్తిహీనుల చేతిలో నుండి నన్ను రక్షింపుము. కీడు చేయువారి పట్టులో నుండి, బలాత్కారుని పట్టులో నుండి నన్ను విడిపింపుము. నా ప్రభువా యెహోవా, నా నిరీక్షణాస్పదము నీవే. బాల్యము నుండి నా ఆశ్రయము నీవే. గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవై ఉంటివి. తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడవు నీవే. నిన్ను గూర్చి నేను నిత్యము స్తుతిగానము చేదును. నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను, అయినను నాకు బలమైన ఆశ్రయము నీవే. 10వ వచనం అందరం కలిసి చదువుకుందాం. నా శత్రువులు నన్ను గూర్చి మాట్లాడుకొనుచున్నారు, నా ప్రాణం కొరకు పొంచియున్నవారు కూడి ఆలోచన చేయుచున్నారు. నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను, అయినను నాకు బలమైన ఆశ్రయము నీవే. నీ కీర్తితోను నీ ప్రభావ వర్ణనతోను దినమంతయు నా నోరు నిండి ఉన్నది. వృద్ధాప్యమందు నన్ను విడనాడకుము, నా బలము క్షీణించినప్పుడు నన్ను విడువకుము. చివరి వచనం అందరం కలిసి చదువుకుందాం. నా శత్రువులు నన్ను గూర్చి మాట్లాడుకొనుచున్నారు, నా ప్రాణము కొరకు పొంచియున్నవారు కూడి ఆలోచన చేయుచున్నారు. అలాగే నిలబడుకొని ఉండగా ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగమును చదవగా విందాము. యోహాను సువార్త 13వ అధ్యాయము 23వ వచనము. ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు యేసు రొమ్మున ఆనుకొనుచుండెను. ప్రియ సంగమా, ఈ దినమున మనకు దైవ వర్తమానం అందించువారు సహోదరులు దేవప్రియం యేసుదాస్ ఆరోగ్యవరం. వీరిప్పుడు వర్తమానం అందించాలని కోరుచు సమయాన్ని వారికి అప్పగిస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియ ఆరాధన సమయం శ్రోతలందరికీ మా శుభాభివందనములు. దేవుడు మిమ్మును మీ కుటుంబములను మెండుగా దీవించునుగాక. నేటి మన ఆరాధన ధ్యానాంశము యేసు రొమ్ముపై ఆనుకొని జీవించుట, లివింగ్ బై లీనింగ్ ఆన్ జీసస్ బోసం. పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 13వ అధ్యాయం 23వ వచనం. ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు యేసు రొమ్మున ఆనుకొనుచుండెను. దావీదు కీర్తన 71 5, 6 వచనాలు. బాల్యము నుండి నా ఆశ్రయము నీవే, గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవై ఉంటివి. తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపచేసిన వాడవు నీవే. ప్రియమైన దేవుని పిల్లలారా, మానవుడు తన సృష్టికర్త అయిన దేవాది దేవుని రొమ్మున ఆనుకొని జీవించుట శ్రేయస్కరం, క్షేమకరం. ఏదెను తోటలో ఆదాము హవ్వలను సృజించిన దేవుడు వారిని తన పిల్లలనుగా అక్కున చేర్చుకొని అనుదినము కాపాడుతున్న స్థితిని చూచి ఓర్వజాలని అపవాది తన తంత్రములతో ప్రలోభములతో వారిని తండ్రి అయిన దేవుని ఆజ్ఞను మీరునట్లు చేసి దూరపరచినాడు. నాటి నుండి మానవ జాతి యావత్తూ యేసు రాకడ వరకు అభద్రతాభావంలో ఉండిపోయినది. అపవాది చీకటి రాజ్యములో మానవత కునారిల్లిపోయింది. ఆజ్ఞాతిక్రమమైన పాపాన్ని మూటగట్టుకున్నది. నాటి నుండి అపరాధ భావన మనల్ని వెంటాడుతూనే ఉన్నది. అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమైపోయాము. ఆనాటి ఏదెను వనమందు తండ్రి రొమ్మున ఆనుకున్న మానవ జాతి అపవాదైన సాతాను కబంధ హస్తాలలో నలిగిపోయి బానిసత్వంలోనికి దిగజారిపోయింది. పాప సంబంధమైన శరీరాచ్యలకు లోనైపోయింది. పాపం వలన వచ్చు జీతము మరణమునకు సంప్రాప్తమైపోయి నరకాగ్నికి చేరువైపోయాము. అటువంటి మనలను అపవాది దాస్య శృంఖలముల నుండి విడిపించుటకు తండ్రి అయిన దేవుడే నరావతారి అయిన యేసుక్రీస్తు రూపాన వచ్చి ఆజ్ఞాతిక్రమమునకు రావలసిన శిక్షను ఆయనే సిలువలో భరించి ఎర్రటి మండుటెండలో తన యవ్వన రక్తమును కల్వరి కొండ బండలపై కార్చి పలు గాయములు పొంది చనిపోయి పాతిపెట్టబడి తాను చెప్పినట్టే 3వ నాడు తిరిగి లేచుట వల్ల మానవాళికి నూతన జీవమును అనుగ్రహించారు. యేసయ్య పవిత్ర జీవితం, మరణ పునరుత్థానముల ద్వారా మానవ జాతి యావత్తుకు దొరికినదే రక్షణ లేదా మారు మనస్సు.
కనుక ఇప్పుడు యేసు రొమ్ము స్థానము మనకు సమీపమై ఉన్నది. ఈనాటి మన అంశము యేసు రొమ్ముపై ఆనుకొని జీవించుటను 3 ఉప అంశములుగా ధ్యానిద్దాం. లివింగ్ బై లీనింగ్ ఆన్ జీసస్ బోసం. మొదటి ఉప అంశం, యేసు రొమ్ము మనకు శాంతి సమాధానములను ఇచ్చును. ద బ్రెస్ట్ ఆఫ్ జీసస్ గివ్స్ అస్ పీస్ అండ్ జాయ్. చంటిపిల్ల తల్లి రొమ్మున ఆనుకున్నప్పుడు ఎంతో ప్రశాంతముగా ఉంటుంది. చెప్పనసఖ్యమైన సంతోషముతో, సంతృప్తి, నమ్మికతో అలరారుతూ ఉండుట విశేషము. దావీదు కీర్తన 22:9, గర్భము నుండి నన్ను తీసినవాడవు నీవే కదా, నేను నా తల్లి యొద్ద స్తన్యపానము చేయుచుండగా నీవే గదా నాకు నమ్మిక పుట్టించితివి. స్తన్యపానము అనగా వాక్యమును ధ్యానించుట. వాక్యము మనకు నమ్మిక పుట్టించును. అయితే అపవాది మనకు అపనమ్మిక పుట్టించును. పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి యెషయా 26:3, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వాణ్ణి నీవు పూర్ణ శాంతి కలవానిగా కాపాడుదు, ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు అని వ్రాయబడి ఉన్నది. ఆయనపై మనం ఆనుకొని జీవించుట ప్రాముఖ్యమైన విషయము. శాంతి సమాధానములు ఆయన యొద్దనే పొందగలం. అవి లోకమందు దొరుకునవి కాదు. లోకమిచ్చే శాంతి పూర్తిగా లౌకిక సంబంధమైనది. అందుకే యేసు ఇలా అన్నారు, యోహాను సువార్త 15:27, శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించటం లేదు. మీ హృదయములను కలవరపడనీయకుడి. ప్రియమైన స్నేహితుడా, సోదరి, అటువంటి శాంతి సమాధానములు నీవు పొందుకొని ఉన్నట్లయితే ఆయనను ఆరాధించి స్తుతించుము. ఇంకా పొందలేదు అంటే నేడే నీవు ఆయనను నీ హృదయ అంతరంగంలోనికి ఆహ్వానించుము. అప్పుడు నీవు దైవికమైన శాంతిని, సమాధానమును పొందుకోగలవు. శాంతి సమాధానములు లేని హృదయము మనోవ్యాధి గలదిగా ఉన్నది. ఇర్మియా 17:9, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దానిని గ్రహింపగలవాడెవడు అని వ్రాయబడినట్లు మన హృదయమందు దాగి ఉన్న ఆ ఘోరమైన వ్యాధి పాపవ్యాధి సుమా. దానిని తొలగించుట క్రీస్తు శిలువ రక్తమునకే సాధ్యం. ఆ వ్యాధి హృదయములో ఉన్నంత వరకు నెమ్మది ఉండదు. పాము జొరబడి దాక్కున్న ఇల్లు ఎట్లు నెమ్మది లేకుండా ఉండునో, పాపము నివాసమున్న హృదయమును అంతే సుమి. యెషయా 48:22లో దుష్టులకు నెమ్మది ఉండదని యెహోవా సెలవిచ్చుచున్నాడు అని వ్రాయబడిన ప్రకారము మనకు నెమ్మది దొరికేది ఆయన రొమ్మున ఆనుకున్నప్పుడే అని గ్రహించాలి. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు, ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు అని చదివాము. రెండవ ఉప అంశము, యేసు రొమ్ము మనకు భద్రతను ఇచ్చును. ద బాసమ్ ఆర్ ద బ్రెస్ట్ ఆఫ్ జీసస్ గివ్స్ అస్ సెక్యూరిటీ. యేసు రొమ్ము నీకు భద్రతను, రక్షణను ఇచ్చును. అపవాది కుయుక్తుల నుండి, కుతంత్రముల నుండి నిన్ను కాపాడునది యేసు ప్రభుల వారి రొమ్ము మాత్రమే. ఆయన వక్షస్థలము నీకు సురక్షిత స్థలము. పరమగీతము 8:5లో తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చునది ఎవతే. హూ ఈస్ దిస్ దట్ కమెత్ అప్ ఫ్రమ్ ది విల్డర్నెస్ లీనింగ్ అపాన్ హర్ బిలవడ్. మన ప్రియుడు, మన ప్రాణనాథుడు యేసుప్రవ్వే. మనము ఆయన ప్రియమైన వధువు అని గ్రహించాలి. పరమగీతం ఇది పరలోక గీతం, క్రీస్తు యేసుతోటి ప్రణయ గీతం. ప్రియుడైన యేసయ్య రొమ్ముపై ఆనుకొని వచ్చు స్త్రీ ఎవరు? సంఘమే, లేదా విశ్వాసి అయిన నీవు నేనే. అరణ్య మార్గము అనగా ఇహలోక జీవితమే. అరణ్య మార్గము అనుకున్నంత క్షేమ మార్గము కాదు. ఎన్నో ఇరుకులు, శ్రమలు, ఇబ్బందులు, ప్రాణహాని, ముళ్ళ పొదలు, వన్యమృగములు, పాములు, తేళ్లు మున్నగు ఎన్నో కష్ట నష్టములతో కూడుకున్నది. అట్టి సమయాలలో మనకున్న నిర్భయ స్థానము యేసయ్య రొమ్ము స్థానము మాత్రమే. ఎనలేని ధైర్యము మనకు నొసగుతూ ఆయన నడిపించగలవాడు. యేసు చెప్పెను యోహాను సువార్త 16:33లో, నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానెను. ద్వితీయోపదేశకాండము 1 అధ్యాయం 31 వచనం. ఐగుప్తులోను
అరణ్యములోను మీ కొరకు చేసినట్టు మీ పక్షముగా యుద్ధము చేయును. మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గం అంతటిలోనూ మనుషుడు తన కుమారుని ఎత్తుకునున్నట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మును ఎత్తుకొని వచ్చిన సంగతి మీరెరుగుదురని మీతో చెప్పి తిని అని మోషే చెప్పారు. యెషయా గ్రంథము 40 అధ్యాయం 11 గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును అని వ్రాయబడి ఉన్నది. కాపరి రొమ్ము స్థానము గొర్రెపిల్లకు నిర్భయమును ఆదరణను ఇచ్చునని గ్రహించగలము. శత్రువు దాడి చేసి మనల్ని అపహరించుట అసాధ్యము. సామెతలు 14:26 యెహోవా యందు భయభక్తులు కలిగిండుట బహు ధైర్యము పుట్టించును. ప్రియమైన విశ్వాసి, ఆయన యందలి భయభక్తులు ఆయన రొమ్మున ఆనుకొను స్వభావమును నీలో పుట్టించును. తద్వారా నీకు బహుధైర్యమును కలిగించును, భీతిని నీ నుండి దూరపరచును. ఆయన యందు నీవు కనపరచు భయభక్తులు నీకు సింహధైర్యమును కలగజేస్తాయి. సామెతలు 28:1 నీతిమంతులు సింహం వలె ధైర్యముగా నుందురు. ఎంత ఆశ్చర్యం! మనము నీతిమంతులముగా ఎట్లు మార్చబడ్డాము? రోమా 3:24 కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. 22వ వచనంలో చూస్తే అది యేసుక్రీస్తునందలి విశ్వాసం మూలమైనదై నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. అదే మనకు అసలు సిసలైన ఆత్మీయ భద్రత. యేసుక్రీస్తును నమ్మి నీతిమంతులముగా తీర్చబడి ఆయన కలిగించు విమోచనము ద్వారా అనగా పాప క్షమాపణ ద్వారా ఆయన రొమ్మున ఆనుకొని లోకమనడి అరణ్య మార్గమున మనలను పయనింపజేయుచున్న మన ప్రాణప్రియుని స్తుతించి ఆరాధించుదముగాక. 3వ ఉప అంశం, యేసయ్య రొమ్ము మనకు ఆయనతో సహవాసమును ప్రసాదించును. ద బ్రెస్ట్ ఆర్ ద బోసమ్ ఆఫ్ జీసస్ గివ్స్ అస్ ద ఫెలోషిప్ విత్ హిమ్ అలోన్. యేసు యోహాను సువార్త 13:23 ఇలా అన్నాడు, మీలో ఒకడు నన్ను సిలువకు అప్పగించును అని చెప్పిన సందర్భంలో ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు యేసు రొమ్మున ఆనుకొనుచుండెను కనుక ఎవరిని గూర్చి ఆయన చెప్పెనో తమకు చెప్పుమని సీమోను పేతురు అతనికి సైగ చేసెను. 25వ వచనం చూస్తే అతడు యేసు రొమ్మున ఆనుకొనుచు, ప్రభువా వాడెవడని ఆయనను అడిగెను. 12 మంది శిష్యులలో ఒకడైన యోహాను మాత్రమే యేసు రొమ్మున ఆనుకుంటూ ఆయనతో సహవాసం చేయుచున్నట్లు కనుగొనగలం. ఆయన తోటి సన్నిహిత సహవాసము దైవ రహస్యములను మర్మములను ఎరుగునట్లు చేయును. ఎంత ఆశ్చర్యం! ప్రియమైన స్నేహితుడా, సోదరి, యోహాను వలె ఆయన రొమ్మున నీవు ఆనుకొని జీవించగలిగితే ఆయన హృదయ స్పందనను అనగా ఆయన ప్రేమను, ఆయన జాలిని, ఆయన కనికరమును గ్రహింపగలవు. అంత మాత్రమే కాకుండా ఆయన గుండె చప్పుడును, ఆయన సహవాసమందలి ఆనందమును నీవు నేను పొందుకోగలం. నీ హృదయములో వర్ణింపజాలని మధురానుభూతిని మనము పొందుకోగలం. యోహాను అట్టి ప్రేమను యేసయ్య ద్వారా అనుభవించాడు. ఆయన హృదయ సహవాసమందలి ప్రేమానురాగం చివరికి ఆయన శిలువ చెంత నుండి కూడా యోహానును దూరపరచలేకపోయింది. గొల్గొతా కొండపై శిలువకు అతి చేరువగా మరియ తల్లితో పాటు నిలచి చూచిన ఏకైక శిష్యుడు యోహాను మాత్రమే. అందుకే యేసు తన చెంత నిలిచిన యోహాను శిష్యునికే తన తల్లి మరియమ్మ గారి బాధ్యతను అప్పగించి, ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ కుమారుడు అని అప్పగింతలు చేయుట చూస్తున్నాం. యోహాను సువార్త 19:26 యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను అని వ్రాయబడి ఉంది. యేసయ్య నాదుని రొమ్ములో దొరికిన సహవాసమును కొనసాగించుటకు విశ్వాసి అయిన నీకు తల్లి అయిన సంఘములో ఆయన స్థానము లభింపజేశాడు. యోహాను విశ్వాసికి గుర్తయితే తల్లి సంఘమునకు గుర్తై ఉన్నది. యేసయ్య రొమ్మున ఆనుకున్న యోహాన్ను గూర్చి యోహాను సువార్త 21:28 కూడా చూడగలం. పేతురు వెనుకకు తిరిగి యేసు ప్రేమించిన వాడును
భోజన పంక్తిని ఆయన రొమ్మున ఆనుకొని, ప్రభువా, నిన్ను అప్పగించువాడెవడని అడిగిన వాడునైన శిష్యుడు తమ వెంట వచ్చుట చూచెను అని వ్రాయబడి ఉన్నది. యోహాను తనను గూర్చి ప్రత్యక్షముగా వ్రాయకుండా పరోక్షముగా ఆయన రొమ్మున ఆనుకున్న వాడను తనే అని చెప్పకనే చెబుతున్నాడు. ప్రియమైన స్నేహితుడా, సోదరి, నాటి ఏదేనులో తండ్రి అయిన దేవుని రొమ్మును, పరిశుద్ధతను కోల్పోయిన ఆదాము ఇక్కడ యోహాను స్థానములో ఆయన రొమ్మును తిరిగి చేరుకునుట ఎంత ఆశ్చర్యం! ఏదేనులో కోల్పోయిన సహవాసం తిరిగి లభ్యమగుట మానవునికి యేసు ద్వారానే సాధ్యమైంది. 1 యోహాను 1:3 మన సహవాసమైతే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది అని వ్రాయబడి ఉన్నది. నేడు మన సహవాసము మనకు బలమును శక్తియునై ఉన్నది. సహపంక్తిలో ఉన్న తోమా శిష్యుడు మాత్రం యేసయ్యను విడిచి రాత్రి వేళలో వెలుపలికి వెళ్ళిపోయి తను లోకమందు కలిసిపోయాడు. యోహాను సువార్త 1:18 ఎవడునూ ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. ప్రియమైన స్నేహితుడా, సోదరి, ఆయన రొమ్మున ఆనుకొని శాంతి సమాధానములను, భద్రతను, ఆయన ఇచ్చే సహవాసమును పొందుకొని అరణ్యము అను లోకములో సాగుచున్నావా? అలా కాకుండా అపవాదిపై ఆనుకొని అపవిత్రమైన జీవితమును అనుసరిస్తే అది నిత్య నరకమునకు దారితీయునని మరువకు సుమా. లూకా సువార్త 16:19-31 చూస్తే యేసయ్య తెలిపిన ధనవంతుడు లాజరు ఉదంతములో 22వ వచనము, అదేలాగన 23వ వచనములో లాజరు అను ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను అని వ్రాయబడి ఉంది. పాతాళములో బాధపడుచున్న ధనవంతుడు కన్నులెత్తి దూరము నుండి చూచి అబ్రహామును, అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి అని వ్రాయబడి ఉన్నది. అలాగే 25వ వచనం చూస్తే అబ్రహాము ధనవంతునితో, కుమారుడా, ఇప్పుడైతే వాడు అనగా లాజరు నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు అన్నాడు. అవును, అబ్రహాము రొమ్ము అనగా మన తండ్రి అయిన దేవుని రొమ్ము నీకు నాకు నెమ్మదిని ప్రసాదించగలదని నమ్మి ఆయనను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించుటకు పరిశుద్ధాత్మ దేవుడే మనందరికీ సహాయము చేయునుగాక. ఆమెన్. దేవుడు తన వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. ఇప్పుడు మనమందరము కలిసి ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను మనం చెప్పుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మా రుణస్థులను మేము క్షమించున్న ప్రకారము మా రుణములను క్షమించుము, మమ్మల్ని శోధనలో నుండి తేక దుష్టు నుండి మమ్మల్ని తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన వాగ్దానమును మనం ఇప్పుడు చదవగా విందాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 10వ వచనం. నేను నీతో చెప్పియున్నాను, నీకు తోడయ్యున్నాను, భయపడకుము, నేను నీ దేవుడనయ్యున్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడను నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. ప్రియ దైవజనమ, ఇంతటితో ఈ కార్యక్రమము ముగిసింది. ఈ కార్యక్రమాన్ని గురించి మీ సలహాలు, మీ అభిప్రాయములకై మమ్మను సంప్రదించవలసిన మా మెయిల్ ఐడి info@febaonline.org. మొబైల్ సంఖ్య 9480585039. మరలా వచ్చే ఆదివారం ఇదే సమయానికి మనమందరము కలుసుకుందాం. అంతవరకు దైవాశీస్సులు, ప్రభు కృప మీకు తోడయుండునుగాక. ఆమెన్.